ఒక బ్రేకింగ్ వస్తుంది తీసుకుంటా నేను. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి ఒక బిగ్ షాక్ తగిలింది. తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి రిజల్ట్స్ లో అక్కడ నిజంగానే యంగ్ ఎమ్మెల్యే కొంత చాలా సీనియర్ మోస్ట్ ఒక వ్యక్తి పైన గెలుపొందారు, మా మంత్రిని ఓడగొట్టారు రకంగా చాలా ప్రశంసలు వచ్చాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న రిజల్ట్స్ చూస్తుంటే యశస్వికి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 16 వార్డుల్లో 10 బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే 9 మ్యాజిక్ ఫిగర్ గాను, సో 6 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుపొందింది. సో యంగ్ ఎమ్మెల్యే ఇద్దరు, అటు అందరికి తెలిసింది యశస్వి రెడ్డి, ఆ తర్వాత ఝాన్సీ రెడ్డి, ఇద్దరు కూడా అక్కడ కొంత హోరాహోరీ ప్రచారం నిర్వహించాలని చెప్పొచ్చు. సో అన్ని చేసినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని చవి చూస్తుందంటే తెలుసుకుందాం. మనతో పాటుగా వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు లైవ్ లో, వరంగల్కి సంబంధించి ఉమ్మడి జిల్లా రిజల్ట్ సంబంధించి. సో వెంకటరత్నం, తొర్రూరు మున్సిపాలిటీలో ఎటువంటి పరాజయాన్ని చవి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? 6 మ్యాజిక్ ఫిగర్ 9 ఉంటే బీఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే 1 స్థానం అధికంగా గెలుపొందింది. 10 స్థానాల్లో బీఆర్ఎస్ ఉంటే 6 స్థానాల్లో కాంగ్రెస్. సో ఏంటి అప్డేట్ ఏంటి దీని విషయం పైన? అంటే ఇప్పటి వరకు తొర్రూరులో కూడా కాంగ్రెస్ పార్టీపై కూడా కొంత అంచనాలు కూడా మొన్నటి వరకు ఉండేది. కానీ ఎందుకంటే ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి సమీకరణలు ఫలించారని అంటూ కూడా తెలిసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెబల్స్ బెరద మాత్రం ఇంకా వీడినట్టుగా లేదు. అందులో భాగంగానే తొర్రూరు మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 9 వార్డుల సభ్యుల్ని గెలుచుకొని ఇక్కడ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ 9 స్థానాలతో కాంగ్రెస్ 7 స్థానాలకే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే మొన్నటి వరకు జరుగుతున్నటువంటి సమీకరణలు కూడా ఒకటొకటిగా చేంజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇక్కడ మొత్తానికి అంటే స్థానిక సంస్థల్లో కూడా ఇక్కడ అంటే సర్పంచ్ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అక్కడ ముందంజలో ఉంది. రెబల్స్ బెడద నుండి బయట పడతారనుకున్నటువంటి ఈ సమయంలో కూడా రెబల్స్ బెడద మాత్రం ఇంకా వీడినట్టుగా లేదు. ఓటర్ల పరిస్థితి చూసినట్టయితే ఓటర్ల నాడు కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నట్టుగా మనకు అక్కడ స్పష్టం తెలుస్తుంది. ఎన్ని సమీకరణాలు ఎన్ని మంత్రాలు చేసినప్పటికీ కూడా ఫలించినట్టుగా మనకు స్పష్టంగా కనిపించడం లేదు. ఇక్కడ ప్రస్తుతానికైతే వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఇక్కడ సీఎం అంటే సలహాదారు వేం నరేందర్ రెడ్డి మంత్రాలు కూడా ఫలించినట్టుగానే ఇన్ఛార్జీలతోటి వాళ్ళతో మంత్రాలు జరిపి వెంకటరత్నం ఇక్కడ అంతర్యుద్ధమే ఈ ఓటమి కారణమైందా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ రెబల్సే యశస్వి రెడ్డిని ఓడగొట్టారని చెప్పాలా? ఎస్, ఎగ్జాక్ట్లీ అలాగే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నమ్మించి మోసం చేసినట్టుగానే ఇక్కడ మనం స్పష్టంగా తెలుస్తుంది. అంటే గతంలో ఉన్నటువంటి రెబల్స్ ఇక్కడ వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కలిసి పనిచేశారా లేదా అన్నది ఇక్కడ మనకు అనుమానాస్పదంగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఇన్ఛార్జ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తా నేను. సో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీ స్థానాలు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన మున్సిపల్ స్థానాలు వస్తే మెదక్ జిల్లా నుంచి గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం, అటు వరంగల్ జిల్లాలోని తొర్రూరు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహబూబ్ నగర్ జిల్లాలోని ఐజా, నల్గొండ జిల్లాలో తిరుమలగిరి కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినట్టు తెలుస్తోంది. సో నల్గొండ జిల్లాకు సంబంధించి తిరుమలగిరి అనేది అటు పెద్ద ఎత్తున ఒక మందుల సామ్యులు నియోజకవర్గం. సో మందుల సామ్యులు గ్యాదర్ కిషోర్ మందుల సామ్యులు నియోజకవర్గానికి సంబంధించింది అది. సో తిరుమలగిరి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిందంటే ఇది ఒక షాక్ అని చెప్పాలి. సో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. సో మనతో పాటుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి స్టేట్ జనరల్ సెక్రటరీ తేజ్దీప్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. తేజ్దీప్ రెడ్డి గారు, సో వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కొంత సత్తా చాటింది. సో 10 స్థానాల్లో మీరు గెలుపొందారు, చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు. ఇది ఎలా చూస్తారు? ఫర్ ద ఫస్ట్ టైం బహుశా మీరు ఒక చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోరా తేజ్దీప్ రెడ్డి గారు, బట్ మాట్లాడండి. మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఫస్ట్ టైం వడ్డేపల్లి అనే మున్సిపాలిటీలో 10 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుపొందింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ గెలుపుకు కారణం కవిత. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు అప్డేట్స్ అంతా ఉన్నాయి. వడ్డేపల్లిలో 10 వార్డులకు మొత్తం 8 కూడా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. కేవలం కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కొక్క స్థానంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ మున్సిపాలిటీ ఆల్రెడీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం జరిగింది. అదే రకంగా రామగుండంలో కూడా సుమారు 7 నుంచి 8 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాం. జమ్మికుంటలో ఆల్రెడీ ఖాతా తెరిచాం. మంతని మున్సిపాలిటీలో కూడా ఆల్రెడీ ఒక సీట్ గెలిచాం. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీలో దాదాపు 30-40 మున్సిపాలిటీల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు కొన్ని వార్డులో ముందంజలో ఉన్న రిపోర్ట్ వస్తా ఉంది. ఇది శుభ పరిణామం. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిగా రాజకీయ శూన్యత ఉన్నమాట వాస్తవమే. చాలా మంది అభ్యర్థులు కొత్త రాజకీయ శక్తిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎంచుకొని
చాలా ప్రాంతాల్లో ముందుకు పోతా ఉన్నారు. ఇలా ఆదిలాబాద్ మున్సిపాలిటీ కావచ్చు, రామగుండమే కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా 4-5 చోట్ల లీడ్ లో ఉన్నాం. నా క్వశ్చన్ ఒకటే, మీరు గెలిచిన స్థానాలన్నిటి కూడా మీ గెలుపు కారణం కవితేనా? జాగృతి కవిత వల్లనే మీరు గెలుస్తున్నారా? కొన్ని చోట్ల జాగృతి నాయకత్వం టికెట్లు కేటాయించిన మాట వాస్తవమే, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల మా ప్రభావం ఉన్నది. అంటే కొన్ని అన్ని కాదు. అంటే ఇక్కడ జనరల్గా ఇందాక మీకంటే ముందు పుష్పలత గారు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు మనతో పాటుగా. ఆయన ఏమన్నారంటే కవిత ప్రాబల్యం ఉందా, కవిత ప్రాబల్యంతోనే ఇప్పుడు మీరు ఓడిపోతున్నారా, నిజామాబాద్ లో కార్పొరేషన్ మీ చేజారిపోవడానికి కవిత కారణమైందా అంటే ఆమె ఏం పెద్దగా పార్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన పార్టీ కాదు, ఆమె పార్టీలో నుంచి వెళ్ళిపోయిన ఆమె ప్రభావం లేదు, ఎక్కడ కూడా ఆమె పోటీ చేయలేదు అంటున్నారు. ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మీరు సింహం గుర్తు సింబల్ని జాగృతితో కలిసి ఇచ్చారు కాబట్టి మీ గెలుపు వెనుక మీరైనా కనీసం, ఎందుకంటే తను అంత పెద్ద ఎత్తున జనం బాట చేపడుతున్నారు, ఉద్యమకారుల గురించి సభలు పెడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఆమె ఏం లేదన్నట్టుగా కొట్టిపారేస్తోంది, మీరైనా ఆమెను గుర్తిస్తున్నారు లేదంటే మీరు కూడా నథింగ్ అంటారా? లేదు, తప్పకుండా కవితక్క ప్రభావం ఉన్నది. ఎందుకంటే ఆమె కూడా కవితక్క రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఉన్న క్రమం లోపల ఉన్నటువంటి సడన్లీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడం ద్వారా ఒక గుర్తు సమస్య వచ్చినప్పుడు రాబో కాలంలో కూడా కలిసి పనిచేద్దాం, ఎందుకంటే రాజకీయ శక్తుల ఏకీకరణ ఉంటది కాకుండా భవిష్యత్తులో కూడా కలిసి పనిచేద్దాం, ఫార్వర్డ్ బ్లాక్ నేను పెట్టే కొత్త పార్టీకి సంబంధించి అనే విషయంలో కూడా చర్చలు జరిగినాయి. తప్పకుండా కవితకు ప్రాబల్యం ఉన్నదని చెప్తాం, లేదని ఎందుకు చెప్తాం? బట్ ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి. పుష్పలత గారు ఉన్నారు, మాజీ మంత్రి. పుష్పలత గారు, ఇబ్రహీంపట్నం రిజల్ట్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. సో ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం అంటే దీనిపైన అది యాదాద్రి భువనగిరిలో ఉన్నది పార్లమెంట్ లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్, హైదరాబాద్ కి వెరీ నియర్ బై ప్లేస్, నెక్స్ట్ 4th సిటీలు, లేకపోతే మీరు చెప్తున్నటువంటి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా దాని చుట్టే ఉన్నాయి. ప్రజలు మిమ్మల్ని నమ్మలేదా కాంగ్రెస్ ని? అది కాదండి, అక్కడ కొంచెం కాంట్రవర్సీ వచ్చింది కదండి, మీకు తెలుసు. మంత్రి పదవి విషయంలో మల్రెడ్డి గారు బాగా నిరుత్సాహంలో ఉన్నారు, ఆయన దాని మీద చాలా ఫోకసింగ్ గా ఉన్నారు. అందువల్ల కార్యకర్తలు ఏంటంటే వాళ్ళు తన లీడర్ కి తనకు రావాల్సినది